హలో ఎవ్రీవన్. మా 8 డేస్ అమృత్సర్, జలంధర్ అండ్ ధర్మశాల ట్రిప్లో 1 డే ధర్మశాల, 1 డే మ్యాక్లియోడ్గంజ్లో స్పెండ్ చేయడంతో పాటు అమృత్సర్లో ఉన్న గోల్డెన్ టెంపుల్, జలియన్ వాలాబాగ్, పార్టిషన్ మ్యూజియం, అటారీ వాఘా బోర్డర్, దుర్గియానా మందిరే కాకుండా లెస్ ఎక్స్ప్లోర్డ్ ప్లేసెస్ అయిన వాల్మీకి ఆశ్రమ్, పుల్ కంజ్రీ, ఖట్కర్ కలన్లో భగత్ సింగ్ వాళ్ళ ఇల్లు, సెకండ్ ఇండోపాక్ బోర్డర్ ఇన్ పంజాబ్ అయిన హుసైనీ వాలా కవర్ చేశాం. ఇంకా మా డే టు డే ప్లాన్ డీటెయిల్స్లోకి వెళ్దాం. మేము డైరెక్ట్గా హైదరాబాద్ టు అమృత్సర్ ఫ్లైట్ తీసుకున్నాం. ఇంకొక ఆప్షన్ ఢిల్లీ రీచ్ అయ్యి ఢిల్లీ టు అమృత్సర్ బస్ ఆర్ ట్రైన్ తీసుకోవటం. టెక్నికల్ రీజన్స్ వల్ల మా 7 AM ఫ్లైట్ ఈవినింగ్ 4 PMకి పోస్ట్పోన్ అవ్వటం వల్ల మాకు ఎంటైర్ డే వేస్ట్ అయిపోయింది. అమృత్సర్ నుంచి 10 కిలోమీటర్స్ దూరంలో రామ్ తీర్థ్ అనే ఊళ్ళో ఉన్న వాల్మీకి మహర్షి ఆశ్రమంతో డే స్టార్ట్ చేశాం. వాల్మీకి మహర్షి ఆశ్రమం ఇక్కడే ఉండేదిట. ఇక్కడే ఉన్న కుటీరంలోనే సీతాదేవి కూడా ఉండేదిట. ఇక్కడే లవకుశలు కూడా పుట్టారని, ఇక్కడే విద్యాభ్యాసం చేశారని, అశ్వమేధ యాగంలో రాముడు విడిచిపెట్టిన గుర్రాన్ని కూడా ఇక్కడే కట్టేశారని, హనుమంతుడే ఈ సరోవరం తవ్వాడని చెప్తారు. ఈ గుడి గురించి డీటెయిల్గా వీడియో చేశా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. రామ్ తీర్థ్ తర్వాత టిఫిన్ తినేసి గోల్డెన్ టెంపుల్ రీచ్ అయిపోయాం. పార్టిషన్ మ్యూజియం దగ్గర నుంచి గోల్డెన్ టెంపుల్ వరకు ఉన్న దారిని హెరిటేజ్ స్ట్రీట్ అంటారు. ఈ దారంతా పెడస్ట్రియన్ ఫ్రెండ్లీ అన్నమాట. పార్టిషన్ మ్యూజియం దగ్గర బ్యారికేడ్స్ ఉంటాయి, వెహికల్స్ అన్నీ అక్కడే ఆపేస్తారు. ఇక్కడ కూర్చుని రిలాక్స్ అవ్వడానికి బెంచెస్ ఉన్నాయి, షాపింగ్ చేయొచ్చు, చాలా ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి. పార్టిషన్ మ్యూజియం నుంచి ఒక 5-10 minutes నడిచి ఐకానిక్ స్ట్రక్చర్ ఆఫ్ అమృత్సర్ అయిన గోల్డెన్ టెంపుల్ దగ్గరికి వచ్చేసాం. ఎంటైర్ కాంప్లెక్స్ పాలరాతితోనే కట్టారు. ఇక్కడే మనం టోకెన్ తీసుకుని చెప్పులు పెట్టేసుకోవచ్చు. చిన్నపిల్లల దగ్గర నుంచి ఎవరైనా సరే జుట్టు కంప్లీట్గా కవర్ చేసుకుని లోపలికి వెళ్ళాలి. గోల్డెన్ టెంపుల్కి 4 వైపులా 4 ఎంట్రన్స్లు ఉన్నాయి. 1500sలో గోల్డెన్ టెంపుల్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారు. ఇస్లామిక్ ఇన్వేజన్స్లో చాలాసార్లు టెంపుల్ డిస్ట్రాయ్ అయిపోతే మళ్ళీ రీబిల్డ్ చేస్తూ వచ్చారు. వీకెండ్లో క్రౌడ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఒక దర్శనానికే దాదాపు 3 to 4 hours పడుతుంది. అకార్డింగ్లీ ప్లాన్ చేసుకోండి. ఈ టెంపుల్ ట్యాంక్ని అమృత్ సరోవర్ అంటారు. ఈ అమృత్ సరోవర్ మధ్యలో గోల్డెన్ టెంపుల్ ఉంది. ఈ గుడి లోపల సిక్ రిలీజియస్ బుక్ గురు గ్రంథ్ సాహిబ్ని పెడతారు. ఎండలో తళతళ మెరిసిపోతోంది కదా. 750 kilos బంగారం పట్టిందిట. సరోవర్ చుట్టూ నడుస్తూ ఆ అట్మాస్ఫియర్ ఎక్స్పీరియన్స్ చేయటం చాలా బాగుంటుంది. అమృత్ సరోవర్లోకి దిగద్దన్నా చాలామంది ఇక్కడే దిగి స్నానాలు చేసేస్తున్నారు. యాక్చువల్గా మెన్ అండ్ విమెన్కి సపరేట్గా స్నానం కోసం ఫెసిలిటీస్ ఉన్నాయి. మంచినీళ్ళు ఇచ్చేవాళ్ళు, తాగేసిన కటోరీలు కలెక్ట్ చేసుకునేవాళ్ళు, వాటన్నిటినీ శుభ్రంగా తోమేసేవాళ్ళు, ఇలా భక్తులు మనకి రకరకాల సేవలు చేస్తూ కనిపిస్తారు. ఈ సేవలకి దాదాపు 2 years ముందు బుక్ చేసుకోవాలట. కడా ప్రసాద్ తినేసి మేము లంగర్ చూడటానికి వెళ్ళాం. రైట్ సైడ్ ఉన్న బ్రౌన్ బిల్డింగే లంగర్. లంగర్కి వెళ్ళే దారిలో 2 వైపులా బ్యూటిఫుల్ గార్డెన్ ఉంది. మీరు ఇక్కడ తిన్నా తినకపోయినా లంగర్ మాత్రం వర్త్ విజిటింగ్. చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళ వరకు కొన్ని గంటల సేపు 100 kilos కూరలు అలా తరుగుతూనే ఉన్నారు. గోల్డెన్ టెంపుల్లో ఉన్న ఈ లంగర్ వరల్డ్లోకెల్లా లార్జెస్ట్ కిచెన్. మొత్తం 3 floors ఉంది. రోజుకి దాదాపు 1,00,000 మంది ఇక్కడ భోంచేస్తారట. ఒక్కొక్క హాల్లో 5,000 మంది పడతారు. పాలు, షుగర్లెస్ టీ కూడా అవైలబుల్గా ఉన్నాయి. ఫ్రీ బ్యాగేజ్ రూమ్ కూడా ఉంది. అండ్ ఈ సిక్ హిస్టరీ మ్యూజియం అస్సలు మిస్ అవ్వద్దు. గోల్డెన్ టెంపుల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మేము పక్కనే ఉన్న జలియన్ వాలా బాగ్కి వచ్చాం. ఈ మార్బుల్ స్ట్రక్చర్ని ఫ్లేమ్ ఆఫ్ లిబర్టీ అంటారు. ఇక్కడ చనిపోయిన వాళ్ళకి ట్రిబ్యూట్గా పెట్టారు. మెయిన్ గేట్లోంచి ఎంటర్ అవ్వగానే లెఫ్ట్ హ్యాండ్ సైడ్న మ్యాప్ ఇచ్చారు. దాని పక్కనే షహీద్ ఉద్ధమ్ సింగ్ బ్రాంజ్ స్టాట్యూ ఉంది. మసాకర్ మాస్టర్ మైండ్ మైఖేల్ ఓడయర్ని షూట్ చేసి చంపేసింది ఈయనే అన్నమాట. తర్వాత దీన్ని హ్యాంగ్ చేసేశారు. ఇదే మెయిన్ పార్క్లోకి వెళ్ళే సన్నటి సందు. దీన్ని హెరిటేజ్ యాలీ అంటారు.
జనరల్ డయర్ తన ఆర్మీతో ఎంటర్ అయిన సన్నటి సంద్ ఇదే అన్నమాట. సెంటనరీ సెలబ్రేషన్స్ టైంలో బ్యూటిఫై చేస్తూ ఈ బ్రాంజ్ మ్యూరల్స్ అన్నీ ఇన్స్టాల్ చేశారు. చుట్టూ ఇళ్ళు, మధ్యలో పార్క్ ఉంది. పింక్ హౌస్ అయితే అప్పుడు ఎలా ఉందో చేంజ్ చేయకుండా ఇప్పటికీ అలాగే ఉంచేశారు. ఈ ప్లేస్ నుంచే ఆర్మీ అందరి మీద ఫైర్ చేసిందిట. జనరల్గా హిస్టారికల్ ప్లేసెస్ విషయానికి వస్తే ఇన్సిడెంట్ జరిగిన టైంలో ఎలా ఉందో ఎన్నేళ్ళైనా ఎగ్జాక్ట్గా దాన్ని అలాగే ప్రిజర్వ్ చేయాలి. డిసప్పాయింటింగ్ థింగ్ ఏంటంటే జలియన్వాలా బాగ్ని సెంటనరీ సెలబ్రేషన్స్ టైంలో బ్యూటిఫై చేసి మొత్తం మార్చేశారు. కొంచెం హిస్టరీలోకి మనం వెళ్తే కనుక మార్చ్ 1919లో బ్రిటిష్ గవర్నమెంట్ రౌలత్ యాక్ట్ పాస్ చేసింది. ఈ రౌలత్ యాక్ట్ ప్రకారం ఇండియన్ ఫ్రీడమ్ స్ట్రగుల్లో పార్టిసిపేట్ చేసే నేషనల్ లీడర్స్ని బ్రిటిష్ గవర్నమెంట్ వితౌట్ ఎనీ ప్రయర్ నోటీస్ కానీ ఏమీ ఇవ్వకుండా అరెస్ట్ చేసేసి 2 years పాటు వాళ్ళని జైల్లో పడేయచ్చు అనమాట. ఎవరు క్వశ్చన్ చేయడానికి లేదు. ఈ రౌలత్ యాక్ట్కి అగెయిన్స్ట్గా జలియన్వాలా బాగ్లో ఒక పీస్ఫుల్ మీటింగ్ జరుగుతోంది. ఆ టైంలో జనరల్ డయర్ పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేసే వాళ్ళ మీద ఫైర్ ఓపెన్ చేయించాడు. అరౌండ్ 1500 మంది చనిపోయారట. ఇక్కడ సైడ్ కనిపిస్తున్నదేమో దాని ఫ్లేమ్ ఆఫ్ లిబర్టీ అంటారు. ఫైరింగ్ తప్పించుకోవటానికి చాలామంది బావిలో దూకి చనిపోయారు కదా, ఇదే అన్నమాట ఆ బావి. చాలా పెద్ద బావి. 120 బాడీస్ వెలికి తీశారట. పార్క్లో మొత్తం 4 గ్యాలరీస్ ఉన్నాయి. ఇందులో జలియన్వాలా బాగ్ ఆడియో విజువల్ మెమోయిర్తో పాటు ఈ మెసాకర్ తర్వాత కూడా డయర్ ఇన్హ్యూమన్ యాక్షన్స్ ఎలా ఉన్నాయో పిక్చర్స్ ద్వారా చాలా బాగా కవర్ చేశారు. మిగిలిన గ్యాలరీస్లో ఇండియన్ హిస్టరీ, పంజాబ్ హిస్టరీ, ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కవర్ చేశారు. ఇంకా ఇక్కడ ఎటర్నల్ ఫ్లేమ్ ఒకటి చూడొచ్చు. ఇంకా ఇండియన్ ఫ్రీడమ్ ఫైటర్స్కి సంబంధించిన కోట్స్ అన్నీ డిస్ప్లే చేశారు. జలియన్వాలా బాగ్లో హిస్టరీ ఇంట్రెస్ట్ ఉండి గ్యాలరీస్లో మొత్తం చదువుకోవాలి అనుకున్న వాళ్ళకి 2.5 hours ఈజీగా పడుతుంది. జలియన్వాలా బాగ్ తర్వాత లంచ్ స్కిప్ చేసేసి by 3 కల్లా మేము అటారీవాగా బోర్డర్కి స్టార్ట్ అయ్యాం. పార్టిషన్ మ్యూజియం దగ్గర నుంచే చాలా ఆటోలు, ట్యాక్సీలు అవైలబుల్గా ఉంటాయి. 4 కల్లా ఉండేటట్లు చూసుకోవాలి. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్డ్ బేసిస్లో ఉంటుంది. 4ంటికే ఫుల్ యాక్టివిటీ స్టార్ట్ అయిపోయింది. ఇందులో జనరల్ గ్యాలరీ, విఐపి గ్యాలరీ అని 2 రకాల సెక్షన్స్ ఉన్నాయి. బీఎస్ఎఫ్ ఎంప్లాయీస్ ఎవరైనా రికమెండ్ చేస్తే విఐపి గ్యాలరీలో ఉన్న సీట్స్ అలాట్ చేస్తారు. ఫారినర్స్ అందరూ విఐపి కేటగిరీలోకే వస్తారు. వాళ్ళు డైరెక్ట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సైట్లో బుక్ చేసుకుంటారు. दर्शक ध्यान दें, आप सभी उपस्थित गणमान्य व्यक्तियों का बीएसएफ की तरफ से रिट्रीट सेरेमनी परेड पर एक बार पुनः स्वागत है. भारत माता की, हिंदुस्तान एवं वंदे मातरम के अतिरिक्त किसी भी अन्य नारे का प्रयोग न करें.
करते समय ध्वज के सम्मान में अपने अपने स्थान पर खड़े हो जाए। सैल्यूट दे। అది ట్రేడ్ గేట్ అనమాట. పాకిస్తాన్ నుంచి వచ్చే వెహికల్స్ అలా వచ్చి ఆ ఫెన్స్ వెనకాల నుంచి ఇక్కడ ఈ గేట్ కనిపిస్తోంది కదా, ఈ గేట్ దగ్గర ఇది చెక్ పోస్ట్. సో ఇక్కడ చెకింగ్ అంతా జరుగుతుంది ఆ గేట్ దగ్గర. అటారీ బోర్డర్లో బీటింగ్ రిట్రీట్ తర్వాత మేము పుల్ కంజ్రీ అనే ప్లేస్కి వెళ్ళాం. అటారీ బోర్డర్ నుంచి ఇది అరౌండ్ 6 కిలోమీటర్స్ దూరంలో ఉంది, లాహోర్ వెళ్ళే రూట్లో. ఈ హెరిటేజ్ సైట్ని ఫస్ట్ సిక్ ఎంపైర్ ఎస్టాబ్లిష్ చేసిన మహారాజా రంజిత్ సింగ్ కట్టించాడు. ఈయన పంజాబ్ అండ్ లాహోర్ రూల్ చేశాడు. ఇక్కడ రాజుతో ప్రయాణం చేసే వాళ్ళందరికీ రెస్టింగ్ రూమ్స్తో పాటు ఆడవాళ్ళకి, మగవాళ్ళకి, జంతువులకి కూడా స్నానానికి సపరేట్ పూల్స్ డిజైన్ చేశారు. ఇప్పుడు ఓన్లీ రూయిన్సే ఉన్నాయి. పుల్ కంజ్రీ నుంచి మనకి దూరంలో ఆ వైట్ అటారీ బోర్డర్, ఆ బోర్డర్ చెక్ పోస్ట్ కూడా దూరంగా వైట్ లైట్స్ కనిపిస్తున్నాయి కదా, అదే మన ఇండియా బోర్డర్ అనమాట. అక్కడితో ఇండియా ఎండ్ అయిపోతుంది, ఆ తర్వాత అంతా పాకిస్తాన్. పుల్ కంజ్రీ తర్వాత మేము ట్యాక్సీ తీసుకుని జలంధర్ వెళ్ళిపోయాం. నైట్ జలంధర్లో స్టే చేసాం. జలంధర్ నుంచి అరౌండ్ 100 కిలోమీటర్స్ దూరంలో ఉన్న హుసైనీవాలా బోర్డర్కి వెళ్ళాం. పంజాబ్ పాకిస్తాన్తో 3 బోర్డర్ షేర్ చేసుకుంటుంది. అటారీ బోర్డర్ తర్వాత ఇదే ఇంపార్టెంట్ బోర్డర్, హుసైనీవాలా బోర్డర్. అటారీ వాగా బోర్డర్ లాగానే ఇక్కడ కూడా ప్రతిరోజు బీటింగ్ రిట్రీట్ జరుగుతుంది. ఇక్కడ మార్టిర్స్ మెమోరియల్, ఇండోపాక్ వార్ మెమోరియల్ కూడా చూడొచ్చు. మార్టిర్స్ మెమోరియల్లో భగత్ సింగ్, రాజ్గురు, సుఖ్దేవ్ సమాధి ఉంది. ఇక్కడ లాహోర్ వెళ్లే రైల్వే లైన్ కూడా చూడొచ్చు. ఈ ఊరు గురించి డీటెయిల్గా వీడియో చేశా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. జలంధర్ నుంచి ధర్మశాలకి 160 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. మేం జలంధర్లో హోటల్ చెక్అవుట్ చేసి కొంచెం లేట్గానే బయలుదేరాం. లంచ్కి ఒక 1 అవర్ బ్రేక్తో కలుపుకొని మాకు 5.5 అవర్స్ పట్టింది. మ్యాక్లియోడ్ గంజ్లో దలైలామా టెంపుల్, భాక్సునాక్ టెంపుల్, భాక్సునాక్ వాటర్ ఫాల్స్, టిబెట్ మ్యూజియం, సెయింట్ జాన్స్ చర్చ్ ఇన్ ద విల్డర్నెస్ కవర్ చేశాం. ధర్మశాలలో నార్బిలింగా ఇన్స్టిట్యూట్, క్యూటో తాంత్రిక్ మొనాస్ట్రీ, సిద్బరి తపోవన్, క్రికెట్ స్టేడియం, వార్ మెమోరియల్, వార్ మ్యూజియం, టీ గార్డెన్స్, కునాల్ పత్రి అమ్మవారి శక్తిపీఠం, ఇంద్రునాగ్ టెంపుల్ కవర్ చేశాం. ధర్మశాల మ్యాక్లియోడ్ గంజ్ గురించి ఒక డీటెయిల్డ్ వీడియో అప్లోడ్ చేస్తాను, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చెక్ చేయండి. ధర్మశాలలో హోటల్ చెక్అవుట్ చేసేసి అమృత్సర్కి ట్యాక్సీ తీసుకున్నాం. మధ్యలో ఖట్కర్ కలాన్ అనే ఊరు విజిట్ చేశాం. ఇక్కడ భగత్ సింగ్ మ్యూజియం అండ్ భగత్ సింగ్ వాళ్ళ యాన్సెస్ట్రల్ హౌస్ ఉంది. ఈ ప్లేస్ గురించి డీటెయిల్గా వీడియో చేశాను, ఇంట్రెస్టెడ్ వాళ్ళు చెక్ చేయండి. ఖట్కర్ కలాన్లో ఫ్యూ అవర్స్ స్పెండ్ చేసి అమృత్సర్ రీచ్ అయ్యేటప్పటికి మాకు ఈవినింగ్ అయిపోయింది. అమృత్సర్లో హోటల్ చెకింగ్ చేసి అక్కడ ఉన్న ఫేమస్ టెంపుల్ దుర్గ్యానా మందిర్కి వెళ్ళాం. పెద్ద గుడి, గోల్డెన్ టెంపుల్ స్టైల్లో కట్టారు. మేము వెళ్ళిన టైంలో హోలీ సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. ఫుల్ గుడి అంతా హడావిడిగా ఉంది. దుర్గ్యానా మందిర్లో ప్రధానంగా ఉన్న దేవత శీతలామాత, పార్వతీదేవికి ఇంకొక రూపం అన్నమాట. మన వైపు అమ్మవారు పోసింది అంటాం కదా, అలా ఇక్కడ చికెన్ పాక్స్ లాంటివి వచ్చిన టైంలో శీతలామాతకి మొక్కుతారు. శ్రీరాముడు ఈ ప్రదేశంలోనే అశ్వమేధ యాగం చేశాడని కూడా చెప్తారు. మెయిన్ గుళ్ళోకి వెళ్ళే తలుపులన్నీ వెండితో తాపడం చేశారు, అందుకని దీన్ని సిల్వర్ టెంపుల్ అంటారు. ఇంకా ఇక్కడ బడే హనుమాన్ మందిర్ కూడా ఉంది. గుడి లోపల మూర్తిలా కింద ఉన్నట్లుంటుంది.
ఇదేమా లాస్ట్ అండ్ ఫైనల్ డే ఆఫ్ ద ట్రిప్. 12 కల్లా మేము ఎయిర్పోర్ట్ వెళ్ళిపోవాలి కాబట్టి మేము ఒక 2 అవర్స్ పార్టీషన్ మ్యూజియంలో స్పెండ్ చేసి ట్రిప్ ఎండ్ చేసాం. గోల్డెన్ టెంపుల్, జలియన్ వాలాబాగ్ పార్టీషన్ మ్యూజియం అన్నీ పక్కపక్కనే ఉంటాయి. ఇంకా అమృత్సర్లో గోవింద్గఢ్ ఫోర్ట్, కిలా అలువాలియా, రాంబాగ్ గేట్, సదాపిండ్ ఈ ప్లేసెస్ అన్నీ ప్లాన్ చేశా కానీ ఫస్ట్ డే ఫ్లైట్ ప్రాబ్లం వల్ల కవర్ చేయలేకపోయాం. ఓవరాల్గా చూసుకుంటే ట్రిప్ చాలా బాగా జరిగింది. మాలాగా అమృత్సర్ అండ్ ధర్మశాల 2 క్లబ్ చేసి ట్రిప్ ప్లాన్ చేసుకుంటుంటే నాకు మార్చ్ రైట్ టైం అనిపించింది. టోటల్గా మేము 3 ప్లేసెస్లో ఉన్నాం: అమృత్సర్, జలంధర్ అండ్ లోయర్ ధర్మశాల. అమృత్సర్లో మేమున్న హోటల్ పేరు రాయల్ విల్లా. వెరీ వెరీ బేసిక్ హోటల్ అన్నమాట. మోర్ లాడ్జ్ స్టైల్లో ఉంది. నాకైతే అసలు నచ్చలేదు. జలంధర్లో ఉన్న హోటల్ పేరు ప్రైమ్ రిగాలియా. ఇది BSF క్వార్టర్స్కి ఆపోజిట్లో ఉంది. గుడ్ సైజ్డ్ రూమ్, హీటింగ్ ఫెసిలిటీ బాగుంది. కెటిల్, కాఫీ పౌడర్, టీ పౌడర్, వాటర్ బాటిల్స్ అండ్ శాండల్స్ కూడా ప్రొవైడ్ చేశారు. బాత్రూమ్ కూడా గుడ్ సైజ్డ్ బాత్రూమ్, టాయిలెటరీస్ ప్రొవైడ్ చేశారు. బఫే స్ప్రెడ్ కూడా బాగుంది. ఇది కంప్లీట్ డీటెయిల్స్ ఆఫ్ మా అమృత్సర్ అండ్ ధర్మశాల ట్రిప్. వీడియో యూస్ఫుల్గా ఉందనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఇంకొక ఇంట్రెస్టింగ్ ప్లేస్ ఎక్స్ప్లోర్ చేద్దాం.